Welcome students, welcome to Manapadi videos. JEE Mains Shift 2 Day 1 27th January 2024 రోజు క్వశ్చన్స్ ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని అడిగి ఆ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకుని అవి ఏ చాప్టర్స్ నుంచి వచ్చాయి అనేది వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ చాప్టర్స్ మీకోసం ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే నెక్స్ట్ డేస్ ప్రిపరేషన్ అప్పుడు మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి చాప్టర్స్ కొంచెం ఎక్కువ అడుగుతున్నారు అని చెప్పేసి జస్ట్ ఓన్లీ ఫర్ అనాలిసిస్ పర్పస్ అనమాట. సో ఓవరాల్గా మ్యాథమెటిక్స్ షిఫ్ట్ 2 చూస్తే క్వశ్చన్స్ వేర్ ఆస్క్డ్ ఫ్రమ్ ఆల్ చాప్టర్స్ వేర్ ఎంఫసిస్ ఆన్ చాప్టర్స్ ఆఫ్ ఆల్జీబ్రా అండ్ calculus. And questions are asked from matrices, determinations, 3D geometry, vectors, permutation and combination, binomial theorem, complex number, statistics, progressions, quadratic equations, function, limits, continuity and differentiability, definite integrals, differential equations, area, circle, parabola. వీటిపైన క్వశ్చన్స్ ఎక్కువ అడగటం జరిగింది. ముఖ్యంగా మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్ వీటిలోనే ఎక్కువ అడిగారు. అండ్ న్యూమరికల్ సెక్షన్లో మాత్రం లెంతీ క్యాలిక్యులేషన్స్ అయితే రావడం జరిగిందని చెప్పేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. అంటే క్యాలిక్యులేషన్స్ చేయాల్సి ఉంటే కొంచెం టైం తీసుకుంటుందంట న్యూమరికల్ ఈక్వేషన్స్లో అంతా కూడా. సో ఓవరాల్గా అయితే మాత్రం మ్యాథమెటిక్స్ కొంచెం లెంతీగా ట్రిక్గానే ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ అయితే రావడం జరిగింది. దెన్ కమింగ్ టు ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ ఈజీగానే వచ్చింది అని చెప్పేసి చెప్పారు. ఎక్కువగా ఎలక్ట్రోమాగ్నెటిక్స్, మ్యాగ్నెటిజం, రే ఆప్టిక్స్, కెపాసిటెన్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్, తర్వాత ఎస్హెచ్ఎం, లాస్ ఆఫ్ మోషన్, సెమీ కండక్టర్స్, రొటేషనల్ మోషన్, కైనమాటిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ వీటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరిగింది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే మాత్రం చాలా ఈజీగా ఉందని చెప్పారు ఫిజిక్స్లో. జనరల్గా ఫిజిక్స్ ప్రతిసారి వండర్ చేస్తున్నది. లాస్ట్ ఇయర్ కూడా ఫిజిక్స్ మనకు ఫస్ట్ షిఫ్ట్లో కూడా ఫిజిక్స్ ఈజీగా ఉందని చెప్పడం జరిగింది. ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్కి ఎక్కువగా 12th క్లాస్లోని ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి రావడం జరిగింది. అలాగే ఎక్కువ వెయిటేజ్ 12th క్లాస్ నుంచి రావడం జరిగింది అని చెప్పేసి చెప్పారు. సో 11th కన్నా 12thకి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు ఫిజిక్స్. ఓవరాల్గా ఫిజిక్స్ చూస్తే మాత్రం మనకు ఈజీగా ఉంది పేపర్ అని స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అయితే మనకు రావడం జరిగింది. దాని కెమిస్ట్రీ వచ్చి ఈజీ టు మోడరేట్గా ఉంది. ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. అలాగే ఫిజికల్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కంపేర్ చేస్తే మనకు కొంచెం ఆర్గానిక్ కెమిస్ట్రీ కన్నా తక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఈసారి. కోఆర్డినేషన్, కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ ఈక్విలిబ్రియం, ఎలక్ట్రో కెమిస్ట్రీ, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోమాలిక్యూల్స్, అమైన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్స్, ఫినాల్స్, అరెల్ అండ్ ఆల్కైల్ హైలైట్స్ వీటి నుంచి కెమిస్ట్రీ ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్. మొత్తం కెమిస్ట్రీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీ టు మోడరేట్గా ఉన్నాయి అని చెప్పేసి రావడం జరిగింది మనకు. ముఖ్యంగా చూస్తే మనకు న్యూమరికల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఈజీగా ఉన్నాయని, ఎంసీక్యూస్ మాత్రం కొంచెం ఈజీ టు మోడరేట్ మధ్యలో ఉన్నాయని చెప్పేసి చెప్పారు. సో కెమిస్ట్రీ అయితే ఈజీ టు మోడరేట్, ఫిజిక్స్ అయితే ఈజీగా ఉంది, బట్ మ్యాథమెటిక్స్ మాత్రం కొంచెం టఫ్గానే ఉందని పేపర్ ఈసారి అయితే మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్, నెక్స్ట్ మళ్ళీ మనం 29th రోజు పేపర్ అనాలిసిస్ అయితే చూసుకుందాము. సో విష్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.